హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు డే 2. సో ఇవాళ అయితే డే 2 వ్లాగ్ అనమాట. సో ఇప్పుడైతే మేము చక్కాని మా ఫ్రెండ్ నేను కూడా మార్కెట్కి వచ్చేసాము. మార్కెట్ అయితే చాలా బాగుంది ఎందుకంటే సో మార్నింగ్లో అందరికీ జల్దీ లేయడం ఇష్టమా, నాకైతే కొంచెం ఇష్టం. సో మేమైతే చక్కగా మార్కెట్కి వచ్చేస్తుంది. చాలా షాప్స్ ఉంది, కావలసిన వెజిటేబుల్స్ అంతా కొని ప్యాక్ చేసుకుంటుంది. సో ఒక మూట వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాము ఇప్పుడైతే. సో అట్లా గుడి దగ్గర వచ్చేస్తుంది. అప్పుడైతే వంట స్టార్ట్ అయింది. మా మమ్మీ అయితే వచ్చింది. సో నిన్న వాళ్ళు వచ్చింది, ఈరోజుతో వాళ్ళు వచ్చింది. సో గైస్ ఇప్పుడైతే మీరు మార్కెట్కి పోయింది చూస్తారు కదా. సో ఇప్పుడైతే ఈరోజు దినము పూజ ఎలా ఉంటుంది, గెరిగా పల్లకి, సో అన్నీ మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాము. సో ఇక్కడైతే జాస్తి టైము త్వరగా వెళ్తూ ఉంది. సో ఇప్పుడైతే మనం గుడి లోపల లేదా అందరినీ మాట్లాడించుకుంటాం రండి. సో మా పెద్దమ్మ అయితే పొంగల్ వేస్తూ ఉంది గైస్. మీలో ఎందరికి పొంగల్ ఇష్టమో కమెంట్ చేయండి. దట్టు గైస్ పదండి ఇప్పుడైతే గుడి దగ్గర వెళ్ళిపోతాం. సో ఇదైతే డే 2 అని మీకు కూడా తెలుసు. ఇక్కడ కొంచెం ఫేవరెట్ మిర్రర్ అనమాట ఇది. సో ఇప్పుడైతే గుడిలో అభిషేకం జరుగుతుంది. అంత భిన్నగా వాళ్ళు వెజిటేబుల్స్ ఏమేమి కట్ చేస్తున్నారో చూస్తాం రండి. సో వీళ్ళైతే వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఉండరు. వాటర్ క్యాన్ అయితే రెడీ. సో తిరగా ఏమో తీసుకోవాలని మా డాడీ మా సిస్టర్ అయితే వెళ్ళారు. సో ఇక్కడైతే మధ్యాహ్నానికి ఫుడ్ ప్రిపేర్ అవుతూ ఉంది. ఈ ఎండకి ఆ ఉడుకుకి బా. సో ఇప్పుడైతే గుడిలో ప్రసాదం చేస్తూ ఉండము. మా సిస్టర్ అయితే ఏదో ఒక పని చేస్తూ ఉంది. సో గైజ్ వీళ్ళే మా మామ. సో వీళ్ళే ఈరోజు అభిషేకం చేసేది. సో అభిషేకం పిన్ టు పిన్ ఎవరు చూడలేదో ఇప్పుడు చూడండి ఎలా చేస్తారో. ఇక్కడైతే అందరూ చైల్డ్హుడ్ మెమొరీ ఐస్. సో ఏరియాలోకి అయితే ఒక ఐస్ అంకుల్ వచ్చారు. పాల ఐస్, సేమియా ఐస్ అలాంటిది. సో ఎవరెవరికి ఇష్టమో కమెంట్ చేయండి. ఎందుకంటే ఎవరికైనా ఈ బండిలో వచ్చే ఐస్ క్రీమ్సే వెరైటీగా ఉంటుంది కదా. సో మేమైతే చక్కని తీసుకొని వస్తుంది. అక్కడ ఉండే పిల్లలకు కూడా ఐస్ క్రీమ్ ట్రీట్ అనమాట ఆ రోజు. సో ఇలాంటి ఐస్ బాక్స్లో అయితే ఐస్ క్రీమ్స్ తెస్తారు. మా పెద్దమ్మ అయితే ఐస్ క్రీమ్ తింటానే ఉంది గైస్. ఇది ఇంకో పెద్దమ్మ. సో గైస్ ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. ఉడుకుడుగా బోండాలు వేస్తూ ఉండరు. సో ఈ చిన్న అంగడిలో మీకు చిక్కే చాక్లెట్స్ కానీ బిస్కెట్స్ కానీ ఇష్టమా? సో నాకైతే చాలా ఇష్టము. మీరు తింటారో లేదో తిట్లు తినిపించుకొని మరీ తీసుకొని తింటాను నేనైతే. సో లంచ్కి అయితే రెడీ అయిపోయింది. టేబుల్ ఎక్కడైనా మా చెల్లినే పని చేయాలా, నేను ఇంకా వాటర్ క్యాన్స్గా ఖాళీ అయింది అని తిరగా. సో గైస్ వెరైటీ లంచ్ అన్నమాట ఈరోజు. గుడి ప్రసాదం అయితే కూడా సూపర్గా ఉంటుంది. సో గైస్ ఫస్ట్ మనమంతా ఫుడ్ తినేక ముందర ఫస్ట్ దేవునికి పూజ చేసేసి అక్కడ ప్రసాదం అక్కడ పెట్టినాకే మనం ఇక్కడ తినేకాయది. సో పూజ అయితే చాలా అమేజింగ్గా అయ్యింది. ఈ
ఐడియాకి నీ వందనాలు. సో గైస్ ఇక్కడైతే మా సిస్టర్ బాటిల్ బాగుంటుంది. సో ఇప్పుడైతే రెడీ అంతా పెరుగుతుంది. యువా అయితే పల్లకికి రెడీ అవుతా ఉంది. సో గైస్ రాత్రి పల్లకికి అయితే ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయింది. అరౌండ్ ఒక 2:30, 3 o'clock స్టార్ట్ చేసేస్తారు. ఎందుకంటే జాస్తి డెకరేషన్ కాబట్టి. సో పెద్దమ్మ గారు ఏం చేస్తా ఉంటారు ఇప్పుడు? తిరగా మా ఆడియన్స్ కోసం ఇంకొకసారి చెప్పండి. అది ఉప్మా కాదు, ఉప్మా. మా ఇప్పుడు ఏం చేయబోతున్నారు? రండి కొంచెం చెప్పండి. సో గైస్ ఇప్పుడైతే మన డాడీ చేతిలో కలర్ఫుల్గా కలిపిద్దామండి. సో మా డాడీ ముందు లోపలకి జాస్తి కష్టం గైస్, అలాగో ఇలాగో చూపించుకుంటారు. సో ఇప్పుడైతే పల్లకి మొత్తం ఫినిష్ అయింది. ఇంకా ఓన్లీ ఫ్లవర్స్ వేయాలి. సో పల్లకి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. దేవుని కూర్చోపెట్టడం ఇంకా బాగుంటుంది. సో మీరు చూసినట్టయితే ఇప్పుడైతే పూలు కూడా వేసేస్తూ ఉంటారు. దేవుడిని అయితే అందరూ క్యారీ చేసుకొని వచ్చి గుడి దగ్గర పల్లకి లోపల కూర్చోపెట్టి. సో నాయిస్ కొంచెం డిస్టర్బ్గా ఉండొచ్చు, ప్లీజ్ అడ్జస్ట్ గైస్. సో గైస్ ఇప్పుడైతే గెరగ చూసారు కదా, గెరగ అయితే బయట వచ్చింది. జనాలు బిలీవ్ ఏమంటే గెరగ వచ్చే దేవుడు అని. సో దానికంతా పూజ చేస్తారు. సో ఇప్పుడైతే మనము పల్లకి దగ్గర వెళ్ళిపోతాం రండి. సో పల్లకి అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. టైం అయితే జాస్తి అయింది. అరౌండ్ 7, 8:30 అయిపోయింది. లేట్ అయింది ఈరోజు కొంచెం. సో దేవుడు అయితే చాలా బాగుంది గైస్, ఎందుకంటే చాలా బాగా అలంకరించింటారు ఈసారి.
మెడకైతే వెనకాల ప్లస్ కళ్ళకి కూడా వెనకాలే ఉంది. బ్యాండ్ మాత్రం ముందుంటా ఉన్నారు. సో ఇప్పుడైతే మోస్ట్ ఎనర్జెటిక్ పర్సన్ మా మామ అయితే డాన్స్ ఆడుతూ ఉన్నారు. సో గైస్ మాకు డ్యాన్స్ ఆడి కాలు అయితే నొప్పి వచ్చేసింది. సో మేము ట్రాక్టర్ వెనకాల అయితే కూర్చొనేస్తుంది. దేవుడు ముందు ఉంది, మేము వెనకాల కూర్చొని ఉంటాము. సో గైస్ మాకైతే జాస్తి కాలు నొప్పి వచ్చేస్తే ఏమో ఫుల్ హెవీగా వేస్తుంది డ్యాన్స్. సో ఇప్పుడు ఫుల్ ఏరియా తిరిగే వరకు మేము వెనకాల కూర్చుంటాం. మా పెద్దనాన్న అయితే బనానా తింటా ఉండే. సో గైస్ మేము మామని కుల్ఫీ అడిగితే మా మామ కుల్ఫీ ఐస్ క్రీమ్ తెచ్చిచ్చే. సో ఈ వెదర్కి ఐస్ క్రీమ్ మస్ట్ గైస్. సో గైస్ ఈరోజు అయితే ఈ వీడియో ఎండ్కి వచ్చేస్తా ఉంది, ఎందుకంటే రేపు నెక్స్ట్ డే 3 వీడియోతో మీ ముందుకు. బాయ్ ఎవ్రీవన్.